కుటుంబ సమస్యలు, చదువులో ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు కారణాలేవైనా నిత్యం విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చిన్న సమస్య వచ్చినా చావే పరిష్కారం అనుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య మరింత కలకలం రేపింది. ఎచ్చెర్ల IIITలో ప్రవీణ్ నాయక్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఏమైందో తెలియదు కానీ బుధవారం రాత్రి వసతి గృహంలోని 3వ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. ఇది గమనించిన సిబ్బంది ప్రవీణ్ను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. ఈ ఘటనతో క్యాంపస్లోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మృతుడు ప్రవీణ్ నాయక్ స్వస్థలం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. విద్యార్థి ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న DSP వివేకానంద్ కాలేజీ క్యాంపస్కు వెళ్లి పరిశీలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలు కారణమా లేక మరేదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు యువతలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సంక్షోభాన్ని ఎత్తిచూపుతున్నాయి. గత దశాబ్ద కాలంలో మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల రేట్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. సమస్య వస్తే దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక చాలామంది విద్యార్థులు భయంతో డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. అందుకే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కాస్తంత సానుకూలంగా వ్యవహరిస్తూ వారికి ధైర్యాన్ని నింపే ప్రయత్నాలు చేయాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.